లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నా పేరు చిల్లంచెల రాధాకృష్ణ, చైర్మన్ శ్రీ శాస్త్ర దేవస్థానం ట్రస్ట్. ఈ గుడి 1986లో శంకుస్థాపన చేసి 85లో శంకుస్థాపన చేసాము. 86లో విగ్రహ ప్రతిష్ట మే నెలలో జరిగింది. ఇక్కడ అంతా కేరళ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంటాయి పూజలు గాని, విశేషంగా అన్ని జరుగుతుంటాయి. మాది ఇప్పుడు 39 సంవత్సరాలు అయిపోయింది. 39 సంవత్సరాల నుంచి ఇక్కడ కేరళ సాంప్రదాయంలో మండల పూజలు నిర్వహిస్తాం. 41 రోజులు మండల పూజల్లో రోజు గుడి సేవ, అభిషేకాలు, స్వాములకి అన్నదానం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత జ్యోతి నాడు 14 మకర సంక్రాంతి నాడు జ్యోతి దర్శనం ప్రజలకి అందుబాటులో ఉండేటట్లు గుడి పైన ఒక 10 కిలోల కర్పూరం వెలిగించి జ్యోతి దర్శనం చేస్తారు. ఆ రోజు ప్రసాదాలు అవన్నీ వినియోగిస్తాము. మొత్తం ఈ కార్యక్రమం మొత్తం కూడా మాతో పాటు ఈ గుడికి నారాయణ నంబూద్రి గారు మేల్శాంతికి వచ్చారు. ఆయన ఇది మెయిన్ గా శ్రీనివాస నగర్ లో కట్టడం జరిగింది. దీనికి దాతలు వంగవీటి ఠాగూర్ కన్నయ్య ప్రభాకర్, వాళ్ళ అన్నయ్య సత్యనారాయణ గారు, వాళ్ళ నాన్నగారు రాఘవయ్య గారు ఇచ్చారు. ఈ గుడిని మేము ఒక 18 మంది డైరెక్టర్లతో స్టార్ట్ చేశాము. ఆ 18 మంది డైరెక్టర్లతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మాకు కొంతమంది దాంట్లో మరణించడం జరిగింది. వారి పిల్లల్ని తీసుకున్నాము సభ్యులుగా. ఈ మొత్తం పూర్తిగా కేరళ సాంప్రదాయం జరుగుతుంది. మాకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాము. మే నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి 9 రోజులు. ఆ బ్రహ్మోత్సవాలలో హోమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. మాలాధారణ జరుగుతుంది. ఇప్పుడు స్వాములు యాక్చువల్ గా మండలంలో మాలాధారణ ఎక్కువ చేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు రష్ అక్కడ కేరళ దాంట్లో టెంపుల్ కి రష్ ఎక్కువ కావటం వల్ల ఈ మాలాధారణ అనేది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని 41 రోజులు దీక్ష చేసిన వాళ్ళకే ఇక్కడ మాత్రం మేము ఇరుముడి కడతాము. 41 రోజులు కఠిన దీక్ష చేస్తారు స్వాములందరూ. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఏకభుక్తం, స్వామి అల్పాహారం తీసుకుంటారు. సాయంత్రం వచ్చేసి పళ్ళు పాలు తీసుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది దీక్ష. ఇక్కడ ఈ ఖమ్మంలో, మన తెలంగాణలో ఖమ్మంలో ఈ అయ్యప్ప స్వామికి నిర్వహించే పూజలు అన్ని కేరళ సాంప్రదాయము ప్లస్ శబరిమల సన్నిధానంలో ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అలానే జరుగుతాయి. అందుకనే మన గుడికి ఇంత భక్తి పెరిగింది. ఈ సంవత్సరం ఒక 12,000 మంది మాలేసుకున్నారు మన దగ్గర. మాలాధారణ వేసుకున్నారు. సంవత్సరం మాలాధారణ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం అనేది జరగటం లేదు. ఎందుకంటే స్వామివారు ఇక్కడ మన దగ్గర వచ్చిన స్వాములకి వారి కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఇక్కడ అధిక సంఖ్యలో వేరే సూర్యాపేట వాళ్ళు వచ్చేసుకుంటారు. డోర్నకల్లు, కార్ల, మానుకోట చుట్టుపక్కల ప్రజలందరూ వైరా అటేపు నుంచి కూడా అన్ని గుళ్ళు ఉన్నా కానీ మన దగ్గరికే వచ్చి ఇక్కడ మాల వేసుకుంటారు. ఈ స్వామివారి మహిమ అలాంటిది కాబట్టి చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి రావటం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. నా పేరు నారాయణ నంబూద్రి, శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, శ్రీనివాస్ నగర్, ఖమ్మం. గత 39 సంవత్సరాలుగా ప్రధాన అర్చకుడుగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మండలకాల సమయంలో అయ్యప్పలు పెద్ద సంఖ్యలో దీక్షావరులు మాలాధారణ తీసుకుంటారు. అలాగనే ఇక్కడ పూజా విధానాలన్నీ శబరిమలలో ఎట్లా జరుగుతుందో అలాగే ఉదయం పూజలు, హోమాలు, మండల గుడి సేవ మొదటి కార్యక్రమాలన్నీ శబరిమలలో జరిగినట్టు విధంగానే ఇక్కడ కూడా జరుగుతుంది. స్వాములు ప్రతి సంవత్సరం ఎక్కువ పెద్ద సంఖ్యలో స్వాములు మాలాధారణ తీసుకుంటున్నారు. స్వాములు చాలా నియమ నిష్ఠాలతో, కఠిన వ్రతాలతో స్వాములు పూజలు చేసుకుంటున్నారు. అలాగనే మకర సంక్రాంతి రోజు ఇక్కడ స్వామివారికి జ్యోతి దర్శనం, నెయ్యభిషేకం మొదలటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వాములందరూ బాగానే ఇంకా మంచిగా వచ్చి తీసుకుంటున్నారు. అలాగనే ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు మే నెలలో జరుగుతాయి. వివిధ హోమాలు, మృత్యుంజయ హోమం, సుదర్శన హోమం, చండీ హోమం, అలాగే హోమాలతో బ్రహ్మోత్సవాలు కూడా 11 రోజులు నిర్వహిస్తారు. స్వామి శరణమయ్య. నాది కేరళ కన్నూరు డిస్ట్రిక్ట్. మొట్టమొదటిసారిగా 1984 సంవత్సరంలో గొల్లపూడి అయ్యప్ప దేవాలయంలో పూజారిగా వచ్చారు. 3 సంవత్సరాలు అక్కడ
పూజ నిర్వహించిన తర్వాత ఇక్కడ 1986లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి పూజారిగా ఇక్కడే ఉంటున్నాను. గత 39 సంవత్సరాలుగా స్వామివారికి సేవలు చేస్తూ ఇక్కడ ఉంటున్నారు. ఒక 10-15 సంవత్సరాల క్రితం స్వామివారి దీక్ష అనేది చాలా కఠినంగా ఉండేది. ఇప్పుడు కొద్దిగా దీక్షలో కొద్దిగా న్యూ జనరేషన్ వాళ్ళు కొద్దిగా దీక్షా లోపం చేస్తున్నారు. చాలా నిష్ఠగా చేయాలి అయ్యప్ప స్వామి దీక్షలు. అంటే ఉదయం సూర్యోదయం ముందే లేవాలి, శీతల స్నానం చేయాలి, రోజు స్వామి స్మరణలోనే ఉండాలి, దేవాలయ దర్శనం ఉండాలి, అలాగనే పడి పూజలు, భక్తులకు అన్నదానాలు, అన్ని సహజీవులతో పాటు అన్నీ ఉండాలి. అలాగే స్వాములు ఎప్పుడూ భక్తితోనే స్వామి స్మరణతోనే ఉండాలి. ఎప్పుడు విధానంలో ఎవరికి వాళ్ళు గురుస్వామి క్రమశిక్షణ చాలా అవసరం. ఇప్పుడు అందరూ గురుస్వాములు అయిపోయినారు. క్రమశిక్షణలో ఇప్పుడు స్వాములంతా కన్నీ స్వాములానే ఉన్నారు. క్రమశిక్షణ అనేది చాలా తగ్గిపోయింది. మెయిన్ గా స్వామి కావాల్సిందే క్రమశిక్షణ. ఈ అష్టరాగములు, కామక్రోధ లోపం అష్టరాగములు, పంచేంద్రియములు నిగ్రహంగా ఉండి స్వామి సేవలోనే ఉండాలి. ఎల్లప్పుడు చాలా ఆవేశాలన్నీ తగ్గించుకొని సాత్విక ఆహారం తీసుకొని స్వామి చాలా సాధు జీవనం సాగించాలి అయ్యప్ప స్వాములు అంటే. ఇలాగనే అయ్యప్ప స్వాములు అందరినీ కోరుతున్నారు ఏంటంటే, స్వాములు అందరూ ఉదయం పూట టిఫిన్లు కూడా చేస్తున్నారు. ఉదయం అల్పాహారం ఏం చేయకూడదు, ఓన్లీ ఏకభుక్తం. మధ్యాహ్నం పూట భోజనం, రాత్రి అల్పాహారం. వీలున్నంత వరకు స్వాములంతా ఏకభుక్తిని భుజించాలి, అల్పాహారం తీసుకోవాలి, సాత్విక భోజనం తీసుకొని స్వాములంతా మంచి నియమనిష్టాలతో అయ్యప్ప స్వామి దగ్గరకు వెళ్ళాలి. ఆ పవిత్రమైన స్వామి కృపాకటాక్షములు అందరికీ ఉండాలని స్వామి కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. శ్రీ శాస్త్ర దేవస్థానం శ్రీనివాసనగర్ ఖమ్మం అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ఈరోజు సుమన్ టీవీ వారు మా యొక్క ఆలయ ప్రాంగణంలో విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, పూజలు ఎలా జరుగుతున్నాయి, ఈ గుడి నిర్మాణానికి సంబంధించి ఏ విధంగా దీనికి శంకుస్థాపనకి అంకురార్పణకి చేకూరిందని చెప్పని తెలుసుకోవడం కోసం వచ్చారు. ముందుగా సుమన్ టీవీ వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క దేవాలయం స్థాపించి 39 సంవత్సరాలు అవుతుందండి. ఈ 39 సంవత్సరాలకు ముందు అంకురార్పణ ఎలా జరిగిందంటే, మామూలుగా ఫస్ట్ 1977-78లో పులకొండ రామచంద్రం గారు అని చెప్పని ఆ స్వామి ఫస్ట్ శబరిమల పోవడం జరిగింది. వారితో పాటు ఠాగూర్ కన్నయ్య ప్రభాకర్ గారు వెళ్ళడం జరిగింది. తర్వాత 1979, 79 ప్రాంగణంలో చిల్లంచెల రాధా గారు, అరవపల్లి అశోక్ గారు, కాకరపర్తి అప్పారావు గారు, తర్వాత పోల హనుమంతరావు గారు, తర్వాత ఒక 11 మంది సభ్యులందరూ కలిసి కూడా శబరిమల వెళ్ళి వస్తూ స్టేషన్లో ఉండి, సరే మన ఖమ్మంలో కూడా ఇలాంటి దేవాలయం కడితే ఎట్లా ఉంటుందని ఒక చిన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క దేవాలయానికి శంకుస్థాపన పట్టడానికి అంకురార్పణ జరిగింది. అలా వారి చేతుల మీద చేసుకుంటూ ఈ యొక్క అయ్యప్ప గుడికి స్థలదాత కూడా ఠాగూర్ కన్నయ్య ప్రభాకర్ గారు, రెండు వాళ్ళ అన్నగారైన వంగవీటి సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి ఈ స్థలాన్ని ఈ దేవాలయానికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 10 మంది స్వాములతో కూడిన మాలాధారణ స్టార్ట్ అయ్యి 39 సంవత్సరాలకి ఇయాల్టికి ఒక 12-13 వేల మాలలు పడుతున్నాయి మనకి ఇక్కడ. ఈ 12,000-13,000 మాలలు కూడా సపోర్ట్గా మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేవాలయంలో కూడా డైలీ మొన్ననే 39వ మండల పూజ కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలలో డైలీ కూడా స్వాములకి 700 నుంచి 800 మంది వరకు కూడా స్వాములకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో దాతలు మాకు విరాళాలు ఇచ్చుకుంటూ ఈ యొక్క దేవస్థానానికి అభివృద్ధికి తోడ్పాటు పడుతున్నారు. అలాగే ఇక్కడ మెయిన్ పూజారి అయ్యగారు నారాయణ నంబూద్రి గారు, రెండు విష్ణుస్వామి ఇద్దరు కూడా ఈ యొక్క దేవాలయం నుంచి మనకి ప్రత్యేక పూజల్లో ఎటువంటి లోటు కూడా లేకుండా మనకి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే రోజు మార్నింగ్ పొద్దున్నే 7 గంటలకి 5:30కి మనకి గణపతి హోమం జరుగుతుంది. మండల పూజలలో అంటే రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది గణపతి హోమం. మండల పూజల్లో ఏంటంటే కొంచెం ప్రత్యేకత ఉంటుంది మనకి. ఈ మండల పూజలు అనేది నవంబర్ 16 నుంచి
డిసెంబర్ 27 వరకు జరుగుతాయి మనకి ఈ 41 రోజులు. ఈ 41 రోజు కార్యక్రమాల్లో డైలీ మనకి 5:30కి గణపతి హోమం, తర్వాత స్వామివారికి 7 గంటలకి ఉష పూజ ఉంటుంది. ఉష పూజ తర్వాత గర్భాలయంలో నుంచి స్వామివారి రోజు కోవెల సేవ అని చెప్పని మన ఆలయ ప్రాంగణంలోనే కోవెల సేవ, గుడి సేవ చేయడం జరుగుతుంది. అది రోజుకి 3 సార్లు చేయడం జరుగుతుంది. పొద్దున పూట 7 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, నైట్ 8 గంటలకు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంచుకుంటూ స్వాములందరూ కూడా భక్తి భావంతో ఇక్కడ అంతా కూడా శరణ ఘోషతో నింపుకొని అయ్యప్ప దేవాలయానికి స్వాములు బాగా వస్తూ మంచిగా నిత్యం అందరితో కూడా తోడ్పాటు పడుతూ అందరూ కూడా స్వాములందరూ కూడా మాకు తోడ్పాటు పడుతుంటారు. ఎక్కడా కూడా మనకి ఏ లోటు లేకుండా కూడా స్వాములకు అందరికి కూడా మనం ఎంతమంది స్వాములు వచ్చినా కానీ మనం వసతి కానీ అంటే ఇక్కడ ఉన్న మాల వేసుకోవడానికి వసతి కానీ, భోజనాలు కానీ, ఇడుముడి ప్రాంగణంలో ఇడుముడి కట్టడానికి కానీ ఏదైనా కానీ ఎవరికి కూడా ఇబ్బందికరంగా లేకుండా చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకేంటంటే ఇట్లాంటి ఆధ్యాత్మిక భక్తి భావాలు పెరగడం వల్ల కూడా మనకేంటంటే జనానికి కూడా మాల వేసుకోవడం వల్ల ఒక క్రమశిక్షణ, ఒక అబద్ధాలు చెప్పడం కానీ, లేదంటే గనక క్రమశిక్షణతో ఉండడం కానీ, లేదంటే గనక చెడు వ్యసనాలకు కూడా ఎటువైనా పడకుండా ఉండడానికి కానీ వీలు కాకుండా ఉంటుంది. కాబట్టి ఒకసారి మాల వేసుకున్న స్వాములు మ్యాక్సిమం మాల వేసుకున్నారంటే కనుక మ్యాక్సిమం వాళ్ళు కంట్రిబ్యూషన్ పడుతూనే ఉంటుంది. స్వామి ఎవరో కొంతమంది మాత్రం వీలు పడక వేసుకోవడం చేయడం జరుగుతుంది. కాబట్టి అది వారి ఇష్టం ప్రకారంగా జరుగుతుంది. కాబట్టి దానికి ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి స్వాములందరూ కూడా భక్తి భావంతో ఇక్కడ మాలలు వేసుకొని ఎక్కడి నుంచో మనకి పక్కన వైరా నుంచి, తల్లాడ, వేంకూరు, ఇల్లందు అక్కడి నుంచి కూడా వచ్చి మన దగ్గరే మాల వేసుకొని పోతారు. మన దగ్గర ఒక సెంటిమెంట్ ఉంటుంది. మనకేంటంటే మన దేవాలయ ప్రాంగణంలో ఇక్కడ మాల వేసుకుంటే స్వామివారు చల్లగా చూస్తారని చెప్పని ఒక భక్తుల నమ్మకం చాలా ఉంటుంది. అందుకనే స్వాములందరూ కూడా ఇక్కడికి వచ్చి స్పెసిఫిక్గా ఎక్కడ ఎన్ని అయ్యప్ప దేవాలయాలు ఉన్నా కానీ ఖమ్మం శాస్తా దేవాలయం, శ్రీనివాస నగర్ ఖమ్మం దేవాలయంలో మ్యాక్సిమం మాల వేసుకున్న స్వాములందరూ కూడా మాల వేసుకున్న స్వాములందరూ కూడా ఒకసారి వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే వచ్చి వేసుకోవడం జరిగింది. ఎందుకంటే స్వాములందరూ కూడా ఒక నమ్మకం ఉంటుంది, గట్టి నమ్మకం. ఇక్కడ స్వామి మనల్ని చల్లగా చూస్తారు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇక్కడే మాల వేసుకోవాలని చెప్పనేసి ఇక్కడికి రావడం జరుగుతుంటుంది. కాబట్టి స్వాములందరికీ కూడా వచ్చి మాకు ఇక్కడ వేసుకుంటున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆలయం నిర్మాణం జరిగిన దగ్గర నుంచి కూడా మన మెయిన్ పూజారి గారు శ్రీ నారాయణ నంబూద్రి గారు ఆలయ మెయిన్ ప్రధాన అర్చకులుగా ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మా చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్వామి